అంటే ఆలోచన ముందు చేయాలి అని చెప్తున్నాను. యాక్చువల్ గా ఇవాళ చేయటం కాదు, అసలు ఇది జరుగుతుంది, దీని మీద ఏం చేయాలి, రైతుల పక్షాన మీరు ఉండాల్సింది అసెంబ్లీలో అని నేను అడుగుతా ఉన్నా అంతే. ఓకే, ఇప్పుడు అసెంబ్లీ అంటే మళ్ళీ ఇంకొక టాపిక్ వేరే వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం మొదటికి వెళ్ళిపోతాం. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ఇది ఎవరు ఇవ్వట్లేదు అనేది మళ్ళీ వస్తుంది. మీరు మొదట్లో చెప్పింది కరెక్టే, మనం ఆ స్టాండ్ మీనే ఉందాం. ఇవాళ మనం ఏం టాపిక్ మాట్లాడుతున్నామో అదే మాట్లాడదాం. రైట్, మనతో పాటు గాదిరాజు సుబ్బరాజు గారు, భీమవరం ఆక్వా రైతు జాయిన్ అయ్యారు. నమస్తే అండి సుబ్బరాజు గారు. నమస్తే అండి, మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూడండి సుబ్బరాజు గారు. సుబ్బరాజు గారు వినిపిస్తుందా? మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూడండి సుబ్బరాజు గారు. వినిపించట్లేదండి. రైట్, చంద్రశేఖర్ గారు. ఓకే, ఇప్పుడు ప్రతిపక్షాలు ఒక మాట అడిగాయి, ఒక దేశంతోనే ఒప్పందం చేసుకుంటే సరిపోదు, మిగతా అన్ని దేశాలతో కూడా ఒప్పందం చేసుకోవాలి అని. అంటే అంతర్జాతీయంగా మీరు ఇంకా ఏ దేశాలతో నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్స్ చేయబోతున్నారు, ఎవరెవరితో ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు? ఓకే, ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదిరింది, దట్ ఈస్ ఫైన్, ఇది ఒక సక్సెస్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి ప్రణాళిక మీది? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు అంటే రాష్ట్ర రైతులు ఏ రంగాల్లో ఏమేమి పండిస్తారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఒక గిట్టుబాటు ధర కావచ్చు, లేదంటే వాళ్ళు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చే విధంగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఇది ఇంకా మొదటి స్టెప్. ఎందుకంటే అమెరికా వద్దనింది, ఆస్ట్రేలియా రమ్మనింది, ఖచ్చితంగా మనం పోతున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ నాయకులు ఏమి ఆస్ట్రేలియా రమ్మనింది కదా, ఇమ్మీడియట్ గా పేపర్లు ఇచ్చేయండి, ఇమ్మీడియట్ పంపించండి అంటే ఏది సోమవారం స్టార్ట్ అయ్యి మన శుక్రవారంతో ముగిసేది కాదమ్మా. ఈ ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరం ఉంది. ఖచ్చితంగా ఇది మొట్టమొదటి అడుగు. ఎందుకంటే ఈ మధ్యనే చూస్తున్నాం మన అమెరికా నుంచి ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోని రైతుల కోసం, వాళ్ళ బాగు కోసం కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ శ్రేయస్సు కోసమే. ఎందుకంటే గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పులు మనం చేయకూడదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అందుకోసమని రైతులకి ఏ విధంగా అయినా కానీ ఖచ్చితంగా ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట ఆస్ట్రేలియా అనేది. ఖచ్చితంగా ఇలాంటివి ముందు రాబోయే రోజుల్లో మరిన్ని జరుగుతాయి. ఖచ్చితంగా ప్రజలంతా, రైతులంతా ఆశాభావంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేలు చేస్తుందని. ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, ఈ వైఎస్ఆర్ నాయకులకు కానీ ఎవరికి కానీ ఈ రోజు స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా అది తొందరలో ఇంకా మిగతా దేశాలతో కూడా నాయకులందరూ అదే విధంగా ఆలోచిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో కూడా రైతులకి బ్రహ్మాండంగా వాళ్ళు చేసుకున్న పంటకు కానీ, అంటే ఈ ఆక్వా రైతులు కావచ్చు. ఎందుకంటే ఆక్వా అంటే మాకు రాయలసీమలో ఆక్వా అనేది చాలా తక్కువ, అది రొయ్యలు అనేది అసలు ఉండదు. కానీ మాకున్న పరిజ్ఞానంతో, నాలెడ్జ్తో ఖచ్చితంగా ఆక్వా రైతులకి అయితే న్యాయం జరుగుతుంది. అదే విధంగా ఇతర రైతులకు కూడా వాళ్ళు పండించుకునే దానికి ఈ ప్రభుత్వం నడుం బిగించిందని నేను చెప్తున్నాను. రైట్, అహ్మద్ గారు. రైట్, ప్రతిపక్షాలు అడుగుతున్నట్టు కాదు, మీరేమైనా చెప్తారా వెంకటేశ్వర రెడ్డి గారు? రైట్, మీ క్వశ్చన్ నేను మళ్ళీ అహ్మద్ గారిని అడుగుతున్నాను. ఒప్పందాలు చేసుకున్నారు కదా, నిజంగా అవి ఎప్పుడు అమల్లోకి వస్తాయని అడుగుతున్నాను. సరే, మీరు మాట్లాడండి, తర్వాత మాట్లాడదాం. చెప్పండి, మీరేమైనా క్వశ్చన్ చేయాలనుకుంటున్నారా వాళ్ళని? అంటే ఇక్కడ యాక్చువల్ గా సంక్షోభం వచ్చింది, ఇప్పుడు పరిష్కారం చేయాల్సింది ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం దాని బాధ్యత తీసుకొని చెయ్యాలి. అవును, లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకున్నారు, ప్రణాళిక స్టార్ట్ చేస్తున్నారు. అంటే దానికి మేము రైతుల తరఫున సంక్షోభం వచ్చినప్పుడు ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు సూచనలు ఇవ్వడం కూడా, దాన్ని మీరు అప్పుడేం చేశారు ఇప్పుడేం చేశారు అని తప్పు పడితే మేమేం చేయలేము దానికి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఇది ఒక్కటి సరిపోదు, ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ స్థాయిలో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది మా వాదన. మేము చెప్తున్న మాట ఏంటి, ఆక్వా రైతులకి ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు అక్కడ ఆస్ట్రేలియా ఒప్పందం కుదుర్చుకోగానే ఇక్కడ ఉన్న ప్రాసెసింగ్ యూనిట్స్ కోస్టల్ వైజాగ్ దగ్గర నుంచి సోదరుడు చెప్పినట్టు మెడ్రాస్ వరకు మన కోస్టల్ ఏరియా మొత్తం ప్రాసెసింగ్ యూనిట్స్ అనేక చోట్ల ఉన్నాయి. ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళు రైతుల దగ్గర కొనాలి అంటే అక్కడ ఏ ఒప్పందం జరిగింది, అక్కడ ఎంత సుంకం వస్తుంది, రేటు ఎంత పలుకుతుంది, ఎన్ని వేల టన్నులు మనం ఎక్స్పోర్ట్ చేయడానికి అక్కడ అనుమతి లభించింది, ఈ వివరాలన్నీ తేలేంత వరకు
ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ వారు ఈ రైతుల దగ్గర నుంచి కొనరు. ఇది ప్రాక్టికల్ గా వచ్చేసరికి మనము పూర్తిగా వాళ్ళకి డేటా అంతా వచ్చిన తర్వాత ఎవరు ఇప్పుడు మధ్యలో ఉన్న వ్యాపారస్తులు కూడా ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ వారు కూడా వాళ్ళు నష్టపోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. కాబట్టి అది ఆ ఎఫెక్ట్ నేరుగా రైతుల మీద పడుతుంది. రైతులు ప్రొడక్షన్ వచ్చి ఆ ప్రొడక్షన్ నిల్వ ఉంచే పరిస్థితి రైతుల దగ్గర ఉండదు. ఇమీడియట్లీగా అలాగని అక్కడ ఏది డిసైడ్ కాకుండా అలాగని ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళు కొనరు. డిసైడ్ అయితేనే వాళ్ళు కొంటారు. ప్రభుత్వము సమస్య వచ్చినప్పుడు మాత్రమే దాన్ని పరిష్కరిస్తుంది కానీ